అంటే ఆ రూట్లో ఆయనతో ప్రేమించినా ద్వేషించినా చాలా ప్రమాదం. ప్రేమించినప్పుడు అపారంగా ప్రేమించేస్తారు, ద్వేషిస్తే కూడా అపారంగా ద్వేషిస్తారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు. అంతకుముందు వాజ్పేయితో కావాల్సినటువంటి సందర్భంలోనేమో వాజ్పేయి హీరో, అదే నెక్స్ట్ ట్రిప్కి వచ్చాడు మతోన్మాద పార్టీ. ఇప్పుడు అట్లాగే ఏంటి, క్రిందసారి మోడీని గద్దె దించాలనుకున్నప్పుడు మోడీ రాక్షసుడు, టెర్రరిస్టు, దుర్మార్గుడు, అట్లాంటి వాడు అసలు ఇండియాలోనే ఉండకూడదు, దేశాన్ని నుంచి బయటికి పంపించేయాలి, ఆయన చెడ్డోడు మీరు అందరు గ్రహించండి, ముస్లింలందరినీ నాశనం చేసేస్తాడు ఇవన్నీ. ఇప్పుడు మీరు మర్చిపోయి ఉంటారు, మీరు తెలుసో తెలీదో మీకు అదంతా. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం, కానీ చంద్రబాబు గారి స్పీచ్లన్నీ అప్పట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. 2014 ముందేనా? అంటే ఇప్పుడు పాప గూగుల్ వాడు ఈ మధ్యన కనుక్కున్నట్టున్నారు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చంద్రబాబు గారు అప్పుడే కనుక్కున్నారు. ఎందుకంటే నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ కోసం మైనార్టీల తరపున పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తుంటాడు షుబ్లీ అని, ఆయన చంద్రబాబు గారిని కలిశారట. చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చారట, ఇట్లా వైసీపీ వాళ్ళు మీరు తిట్టినవన్నీ ట్రోల్ చేస్తున్నారని. అవన్నీ నేను మాట్లాడలేదు షుబ్లీ, నువ్వు అందరికీ చెప్పు, మన ముస్లిం సోదరులందరికీ